గట్టిగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం ఇది సార్ బట్టలు ఉడదీస్తారా? అది బట్టలు ఉడదీస్తున్నందుకు నెక్స్ట్ అది ఏంటి సార్? వంశీ గారు భార్య పక్కన ఉండగా సో అయినా ఈ బట్టలు ఉడదీస్తున్నారు. బట్టలన్నీ లేకపోతే టెక్స్టైల్ బిజినెస్ వస్తుంది. ఏంది లాంగ్వేజ్ అసలు? ఈ బట్టలు ఉడదీయడం ఎందుకు? సో కొట్టడానికి మీరికెళ్ళి కూడా కొట్టచ్చు, బట్టలు ఉన్నాం కూడా కొట్టచ్చు కదా. ఇదొక ఫ్రేజ్ అయిపోయింది, మనకు అలవాటు అయిపోయింది, బట్టలు ఉడదీసి కొడతాము అని. సో బట్ నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కొంతమంది పోలీసు అధికారులు ఇలాగే చేశారు. అప్పుడు రెడ్ బుక్ చూపెట్టి నా లోకేష్ ఇలాగే మాట్లాడాడు. మీరు గమనించండి, ఇవి టెక్స్ట్ తీసుకోండి, వాళ్ళు జగన్ వాయిస్ లోకేష్ వాయిస్ కాకుండా ఇద్దరు మాట టెక్స్ట్ తీసుకోండి. అందులోకెళ్ళి తెలుగుదేశం వైసీపీ అని 2 పదాలు తీసేయండి, సేమ్ ఉంటుంది మీకు, ఏమీ తేడా ఉండదు. అలా టీడీపీ వైసీపీ ప్లేస్లో టీడీపీ వచ్చింది, టీడీపీ ప్లేస్లో వైసీపీ వచ్చింది. మీకు జగన్ మీరు కావాలంటే పాత బయటలు ప్లే చేయండి. లోకేష్ యువగలం అప్పుడు గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం అధికారంలోకి రాబోతోంది, ఈ రెడ్ బుక్లో రాసుకున్నాం, ఒక్కొక్కని అంతు చూస్తాం అని అనలేదా? సేమ్ లోకేష్ అన్నాడు, చంద్రబాబు నాయుడు అన్నాడు, ఇప్పుడు జగన్ అంటున్నాడు. తేడా ఏంటి? రియాలిటీ ఏంటి? రియాలిటీ ఒకటి, పోలీసు అధికారులకు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు కావచ్చు, రాజకీయ నాయకత్వంలో భాగమైపోతున్నారు కొంతమంది. అట్లీస్ట్ కొంతమంది దే ఆర్ వర్కింగ్ యాజ్ ఎ లాయల్ పార్టీ వర్కర్స్. అంటే ప్రజాస్వామ్యంలో పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ 2 వేరు. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు ఎవరున్నా వాళ్ళే, ఎస్పీ ఇస్ ఎస్పీ, నీకు కలెక్టర్ ఇస్ కలెక్టర్. మీరు ఏ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జగన్తో పనిచేశారో వాళ్ళే చంద్రబాబుతో పనిచేస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక సెక్షన్ ఏమవుతుంది అంటే దే ఆర్ ఇంక్రీజింగ్లీ గెటింగ్ క్లోజర్ టు పొలిటీషియన్స్. కారణం, పొలిటీషియన్ల ప్రయోజనాలు నెరవేర్చి తమ ప్రయోజనాలు కూడా నెరవేర్చుకుంటున్నారు, తమ ఆస్తులు పెంచుకుంటున్నారు, తమ అక్రమ సంపాదన పెంచుకుంటున్నారు. దీనివల్ల కూడా నాయకులు ఎట్లా తయారయ్యారు? వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు చెప్పింది చేస్తే వాళ్లకు ప్రమోషన్లు ఇస్తున్నారు, మంచి పోస్టింగ్లు ఇస్తున్నారు. ఎవరైనా హానెస్ట్గా పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు పోస్టింగ్లు ఉండవు. వాళ్ళు డీజీపీ ఆఫీస్లో చక్కర్లు కొట్టాలి, వాళ్ళు పొలిటికల్ డిపార్ట్మెంట్లో జీఏడీలో చక్కర్లు కొట్టాలి, వాళ్ళ పోస్టింగ్ కూడా ఇవ్వకుండా వాళ్ళు సతాయిస్తారు. సో ఈ ట్రెండ్ నాయకుల వైపు నుంచి ఉంది. అందుకే మీకు ఈ మధ్య రేవంత్ రెడ్డి చెప్పాడు చూడండి, తెలంగాణ సీఎం, మేము ఒక తప్పు చేయడం వాళ్ళు 3 తప్పులు చేయమంటారు, ఎందుకు సార్ మళ్ళీ చేస్తారు, ఒకటేసారి ఎంత పని అయిపోతుంది కదా అని. సో అందువల్ల బ్యూరోక్రసీలో ఒక సెక్షన్ తమ న్యూట్రాలిటీని వదిలేసి, తమ కాన్స్టిట్యూషనల్ లాయల్టీని వదిలేసి పొలిటికల్ పార్టిజాన్షిప్ని ఎత్తుకుంటున్నారు వారు. అందుకే చూడండి, అనేక రీజన్స్ ఉండొచ్చు, ఆస్తులు సంపాదించడానికి, రాజకీయ నాయకులతో కలిసి అక్రమాలు చేయడానికి. ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎన్ఎన్ వోహ్రా నాయకత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన కమిటీ చెప్పింది, పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, క్రిమినల్ నెక్సెస్ ఉంది అని. అంటే పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, క్రిమినల్ నెక్సెస్. ఈ నెక్సెస్ వాళ్ళ లాభాల కొరకే కావచ్చు. అందులో కొంతమంది రిటైర్ అయ్యాక రాజకీయ నాయకులు అయిపోతున్నారు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయ నాయకులు అయిపోతున్నారు. అంటే పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు కాకూడదని నేను అనడం లేదు. అఫ్కోర్స్ వాళ్ళకు కూడా రాజకీయాల్లో చేరే హక్కు ఉంది. కానీ ఏం జరుగుతుంది, తాము రాజకీయాల్లో చేరాలని కోరుకుంటుంది కనుక వాళ్ళు పదవిలో ఉన్న సమయంలో తాము ఏ పార్టీలో చేరబోతున్నామో వారికి ఫేవర్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే రేపు మనం వీఆర్ఎస్ తీసుకోనో లేదా రిటైర్ అయ్యో రాజకీయాలకు వస్తే మరి వాళ్ళే కదా మాకు పదవులు ఇచ్చేది. అందువల్ల పొలిటికల్ లాయల్టీ చూపుతుంటారు. దాంతో రాజకీయ నాయకులు రెచ్చిపోతున్నారు. ఎందుకంటే జగన్ కూడా తెలుసు, ఇట్లా తన ప్రయోజనాల కొరకు అడుగులు మడుగులు అధికారులు ఉన్నారని ఆయన తెలియదా. అందువల్ల ఆయన బెదిరించగలుగుతున్నాడు. ఈ మొదటి రీజన్ ఇది. రెండవది అర్థం కావాల్సింది, అధికారులు ఎవరు? వాళ్ళు దే సింప్లీ ఎగ్జిక్యూట్ ద ఆర్డర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. దానికి వాళ్ళ మీద పడితే ఎట్లా? మీరు ఎవరైనా పడితే గిడితే మీరు రాజకీయ ప్రత్యర్థులతో ఫైట్ చేయండి. ఇప్పుడు జగన్ ఫైట్ చంద్రబాబు నాయుడుతో ఉండాలి తప్ప వంశీని అరెస్ట్ చేసిన సిఐతో ఏం ఫైట్ ఇది? సిఐతో ఫైట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే జరిగింది పొరపాటు. ఓ రంగనాయకమ్మతో ఫైటు, ఓ డాక్టర్ పేరేంటి డాక్టర్ను కరోనా టైంలో చాలా డాక్టర్ సుధాకర్తో ఫైటు. అసలు ఫైట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడుతో. అది వదిలేసి
అందరితో ఫైట్, రఘురామకృష్ణరావుతో ఫైట్. రఘురామకృష్ణరావుతో ఫైట్ ఎందుకు? ఆయన ఏదో మీ పార్టీ నుంచి వెళ్ళిపోయింది, విమర్శించుకుంటున్నాడు. విమర్శించుకొని వదిలేయచ్చు కదా. లేదు, సస్పెండ్ చేసి వదిలేయచ్చు. సస్పెండ్ చేసిన ఆయన మెంబర్షిప్ కంటిన్యూ అయితే సస్పెండ్ చేయలేదు. ఆయన డిస్క్వాలిఫై కాలేదు. రోజు ఆయన ప్రతి టీవీ ఛానల్లో కూర్చొని ఇక జగన్ తిడితే ఇగ్నోర్ చేయొచ్చు కదా, చేయలే. ఆయన మీదకి అధికారులను పంపడు. సో ఆయన మళ్ళీ కేసు పెట్టడు. ఎంత బీభత్సం జరిగింది. ఇప్పుడు ఆఖరికి ఆయన వచ్చి సభాపతి చైర్లో కూర్చున్నాడు. రావాలి జగన్, కావాలి జగన్ అని పాడబడుతున్నాడు ఆయన. ఇదంతా కొని తెచ్చుకోడు కదా. యూ కెన్ సింప్లీ ఇగ్నోర్. సో యూ హ్యావ్ టు నో హూమ్ షుడ్ యూ ఫైట్ విత్, ఎవరితో ఫైట్ చేయాలి అని. సో కేసీఆర్తో ఫైట్ చేయాల్సిన వాళ్ళు, రేవంత్ రెడ్డితో ఫైట్ చేయాల్సిన వాళ్ళు నాగేశ్వర్తో ఫైట్ చేస్తే ఎట్లుంటుంది? నాగేశ్వర్ ఏదో టీవీలో విశ్లేషిస్తాడు, ఓ యూట్యూబ్లో మాట్లాడుతాడు, ఏం గొప్పలు ముడుతాను కావాలంటే కౌంటర్ చేయి. నాగేశ్వర్ అట్లా మాట్లాడింది తప్పని చెప్పు. కానీ నాగేశ్వర్ బెదలేనుడు, నాగేశ్వర్ తెలియను తిట్టింది అనుకోండి, ఏమైనా ప్రయోజనం వస్తుందా? జీరో. సో తమ ప్రత్యర్థుల్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు, లోకేష్, వీళ్ళు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు. వీళ్ళు వదిలేసి సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ మీద పడితే వస్తుంది. వాళ్ళు మామూలు ఉద్యోగులు. మీరు పవర్లో ఉన్నప్పుడు మీరు చెలాయించారు, వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు చెలాయిస్తున్నారు. మీరు పవర్లో ఉన్నప్పుడు కొంతమంది మీకు వత్తాసు పలికారు, ఆయన వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు వాళ్ళకు కొంతమంది వత్తాసు పలుకుతున్నారు. వాళ్ళని దిగజార్చింది మీరే. కొంతమంది అధికారులకు ఈ రకమైన పొలిటికల్ లాయల్టీకి కారణమైంది రాజకీయ నాయకులే. అందువల్ల అధికారుల మీద పడితే లాభం లేదు. మీరు యూ ఐడెంటిఫై యువర్ పొలిటికల్ రైవల్. నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పకపోతే, లోకేష్ చెప్పకపోతే అధికారులు జగన్ వైసీపీ నేతల మీద పడతారా? అందువల్ల అది పొలిటికల్ డిసిషన్. అందువల్ల గతంలో తమను ఇబ్బంది పెట్టిన వాళ్ళను, తమపై దాడులు చేసిన వాళ్ళను వారి సంగతి తెలుస్తామన్నది టీడీపీ పొలిటికల్ డిసిషన్. అదే కదా రెడ్ బుక్ అంటే. సో ఆ రెడ్ బుక్ ఈయన బ్లూ బుక్ ఓపెన్ చేసేందుకు, ఈయన కాన్స్టిట్యూషన్ బుక్ ఓపెన్ చేసి ప్రజా సమస్యల పైన తన అక్కసంతా వ్యక్తం చేస్తే, మీరు సూపర్ 6 కనుక అమలు చేయకపోతే మిమ్మల్ని వెంబడిస్తాం, వేటాడుతాం, మీ సంగతి తేలుస్తాం, రైతు భరోసా అమలు చేయకపోతే, మీరు అమ్మఒడి తల్లికి వందన అమలు చేయకపోతే మేము ఊరుకోము, మీరు నిరుద్యోగ భృతి అమలు చేయకపోతే ఊరుకోము, మీరు ఉచిత బస్సు రవాణా హామీ ఇచ్చారు అమలు చేయకపోతే ఊరుకోము, ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు వేయకపోతే ఊరుకోము, మీరు సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు సృష్టించకపోతే ఊరుకోము, మీరు విశాఖ ఉక్కును కాపాడుతామన్నారు కాపాడకపోతే ఊరుకోము, మీరు ప్రత్యేక హోదా తెస్తామన్నారు తేకపోతే ఊరుకో. ఇది అడగాలి కదా. ఇది వదిలేసి మా వంశీతో అన్న సిఐ సంగతి తెలుస్తా. సో ఒక మాజీ ముఖ్యమంత్రి సిఐ గురించి ఎందుకయ్యా ఫైట్? ఏదో అన్నాడు, దాని వంశీ కూడా అవసరం లేదు, వంశీ అనుచరులు చర్చించుకుంటారు. మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఫైట్ పికప్ చేసుకోవాల్సిన సిఐతో కాదు, సర్కిల్ ఇన్స్పెక్టర్తో ఫైట్ ఏంటంటే సీఎంకు. పోనీ ఓ డీజీపీని అన్నాడు, ఓ చీఫ్ సెక్రటరీ అన్నాడని అర్థం ఉంటుంది. సిఐ గురించి ఎందుకు చర్చ? సో అందువల్ల సో దట్ యూ షుడ్ నో హూమ్ యు ఆర్ ఫైటింగ్ విత్. మహాభారతం చదవండి ఒకసారి. మహాభారతం చివరన పాండవులను తీసుకొని శ్రీకృష్ణుడు వెళ్తాడు ధర్మరాజు దగ్గరికి, జలమడుగులో దాక్కొని ఉంటాడు. తన క్లోజ్ ఫ్రెండ్ కర్ణుడు కూడా పోయాక ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు దుర్యోధను కూడా. సో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జలమడుగులో ఉంటే కృష్ణుడు అంటాడు, బయటికి రా, బయటికి వచ్చి ఈ 5గురిలో నువ్వు ఎవరినైనా ఎంచుకో అంటాడు. నిజంగా కనుక దుర్యోధనుడు ధర్మరాజునో, నకులున్నో, సహదేవున్నో, అర్జునుని ఎంచుకుంటే డామిడ్ మహాభారతం కథ అడ్డం తిరిగి ఉండేది. కానీ దుర్యోధనుడు భీముడిని ఎంచుకున్నాడు. నాకు సమౌజ్యుడు భీముడే కనుక. కానీ దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ఫైటింగ్. అందుకే దుర్యోధనుడు మహాభారతంలో ఒక పెద్ద క్యారెక్టర్, గొప్ప క్యారెక్టర్ కాకపోయినా ఒక పెద్ద క్యారెక్టర్ కాగలిగాడు కదా. దుర్యోధనుడు లేని మహాభారతాన్ని మనం ఊహించలేం కదా. బికాజ్ హీ హెస్ పిక్డ్ అప్ ద ఫైట్. ఎవరితో ఫైట్ చేయాలి వాళ్ళతోనే ఫైట్ చేశాడు. మీకు అందుకే ఎప్పుడు కూడా సమఉజ్జీలతోనే పోరాడాలి. కర్ణుడు కుంతికిచ్చిన మాట మేరకు ధర్మజన్ భీమ నకుల సహదేవులు ఎదురైనా కూడా వాళ్ళని ఏమన్నాడు, ఏమో మీతో ఫైట్ చేయండి రప్ప అంటాడు. సో అందువల్ల ఎవరితో ఫైట్ చేయాలో కూడా అంచనా ఉండాలి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వర్సెస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎట్లుంటుంది చెప్పండి, తమ్మునేలా చెప్పండి, ఎంత ఘోరంగా ఉంటుందో. సో అందువల్ల జగన్ వర్సెస్ చంద్రబాబు ఫైట్ ఉండాలి.
సో అందువల్ల పొలిటీషియన్స్ అధికారుల మీద పడుతూ ఉపయోగంగా ఉన్నది. అధికారుల మీద పడడం కన్నా దే హ్యావ్ ఎ పొలిటికల్ ఫైట్. ప్రజల పక్షాన పోరాడండి. మీ నాయకుల కొరకు మీరు ఎంత ఆరాటపడ్డా ఆ ప్రజలు ఏమి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మీరు పవర్లో ఉన్నప్పుడు అలాగే చేశారు కదా. మీరు పవర్లో ఉన్నప్పుడు కొల్లు రవీంద్ర, దులిపాల నరేంద్ర, అచ్చెన్నాయుడు వాళ్ళ కేసులు నిజమా అబద్ధమా ఆ జోలికి వెళ్ళారు. చివరికి చంద్రబాబు నాయుడు కూడా వదలే కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నందిగామ సురేష్, జోగి రమేష్, వల్లభనేని వంశీ, లాస్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగుతుంది. సో ఇది కూడా జరిగేది అదే. ఇప్పుడు ప్రక్రియ సేమ్ కదా. అప్పుడైనా ఇప్పుడైనా సేమ్ ప్రక్రియ. సో ఇందులో కొత్త ప్రక్రియ ఉన్నది. సో అందువల్ల మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు అదే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు వేరేది ఏమున్నది? ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఎలా అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు ఎలా అభివృద్ధి చేయాలి, 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉపాధి ఎలా, ఇది ఎందుకు ఆంధ్రప్రదేశ్కు అచ్చెన్నాయుడు, వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని, కొల్లు రవీంద్ర, దులిపాల నరేంద్ర, వీళ్ళు అధికారులు వాళ్ళు అరెస్ట్ చేయడం, వాళ్ళ అధికారులు వీళ్ళు అరెస్ట్ చేయడం, ఈ గోళగా ఆంధ్రప్రదేశ్లో వేరేది ఏముంటుంది చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవితాలు, సంపద వాటిని సృష్టించడము, వాటిని అభివృద్ధి చేయడం ఇది ఎక్కడిది? సో అందువల్ల అందుకే అట్లున్నది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో పొలిటికల్ పంచాయతీ తప్ప వేరే లేదు. అట్లాంటాల 4 కలిసిన, దళాస్లో 3 కలిసిన రోడ్డు పైన ఏం మాట్లాడుకుంటారు? ఇదే మాట్లాడుకుంటారు వంశీ అరెస్ట్ గురించి. మీరు ఇంకోటి మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా చేయాలి, ఎట్లా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఒక పవర్ఫుల్ మెరైన్ ఎకానమీ కేంద్రంగా చేయాలి అని మీరు అట్లాంటాలో కూర్చున్న 2 ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చర్చించుకుంటారా? డలాస్లో కూర్చున్న 2 ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చర్చించుకుంటారా? అరే ఏంట్రా వల్లభనేని వంశీ అయ్యమ్మ మంచి పని చేసిండ్రా, అరే వాడు అచ్చెన్నాయినప్పుడు చేయలేదారా? ఇదే గోల. అమెరికాలో ఉన్న 7 సముద్రాలు దాటిన ఇదే చర్చ ఉన్నది. ఎట్లా బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్? అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం ఆవుల కూడా ఇదే చర్చ ఉన్నాయి. ఇంకా వేరే చర్చే లేదు కదా. ఆంధ్రప్రదేశ్ను ఒక హబ్గా ఎట్లా తీర్చిదిద్దాలి, ఆంధ్రప్రదేశ్కున్న అవకాశాలు ఏంటి, వనరులు ఏంటి, వాటిని ఎట్లా డెవలప్ చేయాలి, ఒక నాలెడ్జ్ ఎకానమీలో ఒక పవర్ఫుల్ సిలికాన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ఎట్లా డెవలప్ చేయాలి అని ఆంధ్రప్రదేశ్లో సిలికాన్ వ్యాలీలో పనిచేసే వాళ్ళు చర్చిస్తలేరు. మీకు అట్లా సియాటల్లో ఇట్స్ సిలికాన్ వ్యాలీ, ప్రపంచ ఐటీ దిగ్గజాలున్న కేంద్రం. సియాటల్లోనో కాలిఫోర్నియాలోనో 2 ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కలిసి ఏం మాట్లాడాలి? ఇక్కడ లాంటి స్టార్టప్స్ మన రాష్ట్రంలో ఎందుకు రాకూడదు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక గూగుల్ ఎందుకు పుట్టకూడదు? ఆంధ్రప్రదేశ్లో ఒక మైక్రోసాఫ్ట్ ఎందుకు పుట్టకూడదు? ఒక ఓపెన్ఏఐ లాంటి చిన్న వెంచరు ప్రపంచాన్ని సంచలనం సృష్టించింది. మన అమరావతి గడ్డ నుంచి ఆ రకమైన డీప్ సీక్లు ఎందుకు పుట్టకూడదు అని మీ కాలిఫోర్నియాలో కలిసి 2 ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చర్చించుకుంటారా? అరే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారా, నెక్స్ట్ ఎవడరా, నెక్స్ట్ కొడాలి నాండ్రా, అట్లా మన చంద్రబాబు, మన లోకేష్ ఊరుకుంటాడరా, మన రెడ్ బుక్ తీసిండు, ఇక కొడాలి నాని పోవలసిందే అని. వైసీపీలు ఏం చెప్తారు? అరే ఏ టూ మచ్, మన వంశీని కాపాడుతాడట జగన్, ఎక్కడ 7 సముద్రాల బయటను పట్టుకొస్తాడట, సంగతి తెలుస్తాడట. ఇదే గోల. ఎట్లా ఆంధ్రప్రదేశ్ ఎట్లా బాగుపడుతుంది? కాలిఫోర్నియాలో ఉన్న థియేటర్లు ఉన్నప్పుడు కూడా ఇదే చర్చిస్తే ఇక కాకినాడలో ఉంటే ఇంకేం చర్చిస్తారు? ఇదే చర్చిస్తారు కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది బాధేస్తుంది. ఒక గొప్ప రాష్ట్రం, చరిత్ర ఉన్న రాష్ట్రం, సంస్కృతం రాష్ట్రం, రాజకీయాల్లో ఒక బందీఖానగా మారిపోయింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. ఇది ఈనాటి నమస్తే నాగేశ్వర్. స్టేషన్ టు 9 న్యూస్. ప్రైమ్ మినిస్టర్ ఉన్నా, ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా ఈ కంట్రీస్తో ఆ రిలేషన్స్ కంటిన్యూ అవుతాయి. ఓకే సార్, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఫైర్ అవుతున్నారు, హెచ్చరిస్తున్నారు కూడా. ఈసారి హెచ్చరించేది ఏంటంటే నాయకుల కంటే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, పోలీస్ ఆఫీసర్లను ముఖ్యంగా రిటైర్ అయినా 7 సముద్రాల అవతల ఉన్నా పిలిపిస్తారట. ఒకసారి బయట విందాం సార్. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ
అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం ఇది సార్ బట్టలు ఊడదీస్తారా? అది బట్టలు కూడా తీసుకునేందుకు నెక్స్ట్ అది ఏంటి సార్? వంశీ గారు భార్య పక్కన ఉండగా సో అయినా ఈ బట్టలు కూడా తీసుకున్నాడు. బట్టలన్నీ లేకపోతే టెక్స్టైల్ బిజినెస్ ఇట్లా వస్తుంది. ఏంది లాంగ్వేజ్ అసలు? ఈ బట్టలు కూడా తీయడం ఎందుకు? సో కొట్టడానికి మీరికెళ్ళి కూడా కొట్టచ్చు, బట్టలు ఉన్నాం కూడా కొట్టచ్చు కదా. ఇదొక ఫ్రేజ్ అయిపోయింది, మనకు అలవాటు అయిపోయింది, బట్టలు కూడా తీసి కొడతాము అని. సో బట్ నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కొంతమంది పోలీసు అధికారులు ఇలాగే చేశారు. అప్పుడు రెడ్ బుక్ చూపెట్టి నా లోకేష్ ఇలాగే మాట్లాడాడు.